నమస్కారం. కేవీ న్యూస్కి స్వాగతం. కామారెడ్డి మున్సిపల్ కోఆప్షన్ సభ్యుల ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. బల్దియా చైర్మన్ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక సమావేశంలో 4 కోఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహించారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కౌన్సిల్ సభ్యులు కూడా మద్దతు తెలపడంతో బారాసా నుంచి 1, కాంగ్రెస్ నుంచి 3 కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. కామారెడ్డి మున్సిపల్ కు సంబంధించిన 4 కోఆప్షన్ సభ్యులను గురువారం ఎన్నుకున్నారు. చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన జరిగిన సర్వసభ్య సమావేశంలో కోఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియను నిర్వహించారు. జనరల్ కోటా నుండి కుంభాల రవి, వంగల సునీత, మైనార్టీ కోటా నుంచి అస్మా అదిబా, అలీ బిన్ అబ్దుల్లాలను కౌన్సిలర్లు చేతులెత్తి ఎన్నుకున్నారు. మొత్తం 4 కోఆప్షన్ పదవుల కోసం 35 మంది దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ కు పూర్తి మెజార్టీ లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీతో ఒప్పందం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ తరపున 1, 3 కాంగ్రెస్ తరపున కోఆప్షన్ సభ్యులుగా ఎన్నికయ్యారు. అనంతరం కోఆప్షన్ సభ్యులకు అధికారులు నియామక పత్రాలు అందజేశారు. ఎన్నికైన కోఆప్షన్ సభ్యులను కమిషనర్, పర్వతాలు, కౌన్సిలర్లు సన్మానించారు. Majority votes of Secretary Robson. Right. Next candidate, Pedroina Praveen Limbalu. Pedroina Praveen Limbalu. అది తీసుకోవడం జరిగింది, రావడం జరిగింది. మీ అందరికీ కామారెడ్డి మున్సిపల్ అధికారుల తరఫున స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు జరిగిన కోఆప్షన్ ఎలక్షన్లో మరి పెద్దలు, గౌరవనీయులు మన లోకల్ ఆర్డీఓ గారు, ఇన్ఛార్జ్ ఏసీఎల్బీ గారు, స్పెషల్ ఆఫీసర్గా కలెక్టర్ గారు నియమించడం జరిగింది. మరి ఈ కామారెడ్డి కౌన్సిల్కు కోఆప్షన్ మెంబర్లుగా నోటిఫికేషన్ చేసిన తర్వాత మనకు 35 నామినేషన్లు తీసుకోవడం జరిగింది. అందులో ఒక 2 విత్డ్రా చేసుకొని ఫైనల్గా 33 మెంబర్లు పోటీలో ఉండడం జరిగింది. మరి ఈరోజు నిర్వహించిన ఎలక్షన్లలో ఆ పోటీదారులు ఎవరైతే ఉన్నారో 9 మంది హాజరు కావడం జరిగింది కౌన్సిల్కు ఈరోజు. అందులో మొత్తం మనకు 49 మంది కౌన్సిల్ సభ్యులు ఉండగా చైర్పర్సన్, వైస్ చైర్మన్తో కలిసి 1 ఆబ్సెంట్ అయ్యింది. మిగతా అందరూ హాజరు కావడం జరిగింది. మనకు కేటగిరీ వారిగా చూసుకుంటే జనరల్ కేటగిరీలో 1 మేలు, 1 ఫిమేల్, తర్వాత మైనారిటీసీలో తీసుకుంటే 1 మేలు, 1 ఫిమేల్, 4కి మనకు 32 కాంగ్రెస్, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు మనకు 32 ఓట్లతోటి గెలవడం జరిగింది. వాళ్ళు 1 జనరల్ కేటగిరీలో కుంభాల రవి, సన్నాపు నారాయణ, తర్వాత వంగాల సునీత, వైపాపు కామన్ శ్రీనివాస్ జనరల్ కేటగిరీలో మరి గెలుపొందడం జరిగింది. మైనారిటీస్లో వస్తే అలీ బిన్ అబ్దుల్లా, సన్నా అబ్దుల్లా బిన్ హసన్, తర్వాత లేడీస్లో వస్తే ఆస్మా ఆదిబా ఖానం, వైపాపు సయ్యద్ ముసాబిర్ అలీ. ఈ 4 మరి 32 ఓట్లకు తేడా మొత్తం గెలుపొందడం జరిగింది. మరి దీనికి గాను మరి స్పెషల్ ఆఫీసర్, మరి చైర్పర్సన్, వైస్ చైర్మన్ తోటి వాళ్ళకు ఎలక్షన్ రోజు గెలిచినట్టు కూడా ఇచ్చేసి ప్రమాణ స్వీకారం చేసి పంపించడం జరిగింది. మరి దీనికి సహకరించిన యంత్రాంగం, నాతోటి అధికారులు కావచ్చు, మరి పోలీసు యంత్రాంగం కావచ్చు, మీడియా మిత్రులు అందరూ, ఏసీఎల్బీ గారు, కలెక్టర్ గారు అందరూ సహకరించి సవ్యంగా మరి కామారెడ్డి కోడూరి హనుమాన్ ఆలయ ప్రతిష్టాపన వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యవచనం, యాగశాల ప్రవేశం, మంత్రపుష్పం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కోడూరి హనుమాన్ ఆలయ ప్రతిష్టాపన మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య గణపతి పూజ, పుణ్యవచనం, యాగశాల ప్రవేశం, సహస్రాద్రిక ప్రతిష్టాపన, మంత్రపుష్పం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపట్టారు. యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠ, ప్రాణ ప్రతిష్ఠ, మహాబలి, పూర్ణాహుతి, కుంభాభిషేకం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ ప్రతినిధులు తెలిపారు. ఈ ఉత్సవాలలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని ఆంజనేయ స్వామి కృపకు పాత్రలు కావాలని కోరారు.
ప్రభువు ఆంజనేయుడే, కోడూరు ఆంజనేయుడే. ఇటువంటి కోడూరు ఆంజనేయ స్వామి సన్నిధానంలో అంటే అన్నదాత ప్రభువు ఆంజనేయుడే, కోడూరు ఆంజనేయుడే. ఇటువంటి కోడూరు ఆంజనేయ స్వామి సన్నిధానంలో మనకు అదృష్టం అంటే అన్నదాత ప్రభువు ఆంజనేయుడే, కోడూరు ఆంజనేయుడే. ఇటువంటి కోడూరు ఆంజనేయ స్వామి సన్నిధానంలో వాళ్ళందరికీ రకాల వ్యాధులు మొదలైనటువంటివి దూరమై చెరువులన్నీ బాగా నిండి పంటలన్నీ బాగా పండి రైతులు సుభిక్షంగా ఉండి అటు కర్మచారులు సేవకుల దగ్గర నుంచి పై స్థాయి వరకు రాజుల వరకు అందరూ నాయకుల వరకు అందరూ బాగుండాలి, అన్ని ప్రాణులకు క్షేమం కలగాలి, అందరూ మానవులకు సర్వ మానవులకు భాషా భేదాలు లేకుండా కులమత ప్రాంత భేదాలు లేకుండా అందరూ క్షేమంగా ఉండాలని అప్పటి రాజులు ఇక్కడ సంస్థానాధీశులు ఇక్కడ ఆంజనేయ స్వామిని చిన్న గుడిలో నెలకొల్పినారు. దానికి తార్కాణము ఆంజనేయ స్వామి మీద శంకుచక్రాలు ఉన్నాయి. అందుకొరకే కాకతీయుల ప్రభువుల చిహ్నాలతో కూడుకొని ఉన్నటువంటి కోడూరు ఆంజనేయ స్వామి మూర్తికి తగ్గట్టుగా సింహద్వారం మీద అక్కడ మహాలక్ష్మీదేవిని 2 ఏనుగులతో చక్కగా దండలు వేస్తున్నట్టుగా కొలువు తీర్చడం జరిగింది. ఇది కాకతీయ ప్రభువులది. ఇట్లా ఎందుకు ఇక్కడ నెలకొల్పడం జరిగింది అని అంటే కిష్టమ్మ గుడి కూడా ఇలాగే ఉంది. ఆ కిష్టమ్మ గుడిని అనుసరించే ఈ మొత్తము ప్రాంతమంతా కూడా ఉండేది. ఇది కోడూరు అని అంటే కోటి దేవతల ఊరే కోడూరు. అంటే ఇక్కడ కోటి దేవతలు ఈ ప్రాంతమంతా ఉన్నారు. కామారెడ్డి అంటే ఒక పట్టణమే కాదు, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇటు పోతే సిద్ధరామేశ్వర స్వామి, ఒక పక్కన భైరవుడు, ఒక పక్కన లక్ష్మీ నృసింహుడు, ఒక పక్కన మద్దికుంట స్వామి, ఒక పక్కన బండరామేశ్వరపల్లి అద్భుతమైన రాతి కట్టడం, తర్వాత ఒక పక్కన ఇక్కడ దుర్గి సోమేశ్వరుడు, మళ్ళీ ఇక్కడ కిష్టమ్మ గుడి, తర్వాత విఠలేశ్వర స్వామి మందిరం రాతి కట్టడమే, దాని తర్వాత ఇక్కడ వేణుగోపాల స్వామి గుడి. ఇటువంటిది ఒకటి కాదు, అన్ని రాతి కట్టడాలతో కూడుకున్నవి చాలా ఉన్నాయి. అంటే వాళ్ళ పరిపాలన అంత గొప్పది. వాళ్ళు రాళ్లతో చక్కగా దేవాలయాలను నిర్మించి అక్కడ దేవతా మందిరాలను ఏర్పాటు చేసినారు. మొత్తం కామారెడ్డి చరిత్ర అంతా కూడా కిష్టమ్మ గుడి చుట్టూ తిరుగుతున్నది అని అంటే మరి ఆ కిష్టమ్మ గుడిని రక్షించడం కొరకని క్షేత్రపాలకుడిగా ఇక్కడ ఆంజనేయ స్వామిని ఒక చెట్టు కింద, రాగి చెట్టు కింద పెట్టడం జరిగింది. ఒక చిన్న గుడి కట్టారు. అటువంటి ఇవాళ వరద పరిస్థితులు ఎదురైనప్పుడు అధికారులు సిబ్బంది ఎలా స్పందించాలో తెలుసుకోవడానికి రెస్క్యూ బృందాల సమన్వయత్వాన్ని పరీక్షించడానికి మాక్ డ్రిల్ నిర్వహిస్తారని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తెలిపారు. ఈ సన్నద్ధత చర్యలు ప్రాణ ఆస్తి నష్టాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని వరదల నివారణ, విపత్తు నిర్వహణ చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత జిల్లా అధికారులతో రాష్ట్ర స్థాయి సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ తో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లాలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలు, వరదల సమయంలో సమర్థవంతమైన స్పందన, విపత్తు నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు. వర్షాకాల సన్నద్ధతలో భాగంగా జిల్లాలో ఈ నెల 18న జిల్లా స్థాయి ఫ్లడ్ మార్క్ ఎక్సర్సైజ్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ, పోలీస్, అగ్నిమాపక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పంచాయతీరాజ్, ఇరిగేషన్, మున్సిపల్, విద్యుత్, గ్రామీణ నీటి సరఫరా శాఖలతో పాటు ఇతర అత్యవసర సేవల విభాగాలు పాల్గొంటాయన్నారు. ఈ మార్క్ ఎక్సర్సైజ్ ద్వారా శాఖల మధ్య సమన్వయం, అత్యవసర పరిస్థితులలో స్పందన విధానాలు, ప్రజల తరలింపు ప్రక్రియ, రక్షణ చర్యలు, సహాయక కార్యక్రమాలు, కమ్యూనికేషన్ వ్యవస్థలు, వరదల సమయంలో చేపట్టాల్సిన మొత్తం సన్నద్ధతను పరీక్షించనున్నారని చెప్పారు. జిల్లా ప్రజలు ఫ్లడ్ మార్క్ ఎక్సర్సైజ్ నిర్వహణ సమయంలో ఇలాంటి ఆందోళన చెందవద్దని, ఇది ప్రభుత్వ ఆదేశాల మేరకు నిర్వహించే సన్నద్ధత కార్యక్రమం మాత్రమేనని కలెక్టర్ పేర్కొన్నారు.
విద్యుత్ వినియోగదారుల సమస్యలు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటామని సిజిఆర్ఎఫ్ చైర్మన్ నారాయణ అన్నారు. వినియోగదారులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించడమే లక్ష్యంగా విద్యుత్ శాఖ పనిచేస్తోందని చెప్పారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిజిఆర్ఎఫ్ చైర్మన్ నారాయణ మాట్లాడుతూ వినియోగదారులను విద్యుత్ సిబ్బంది తగిన ప్రాధాన్యత ఇచ్చి సమస్యలు సకాలంలో పరిష్కరించాలని అధికారులకు సూచించారు. వినియోగదారులు తమ సమస్యలు నిర్ణీత గడువులో పరిష్కారం చేయడేలా తమను సంప్రదించాలని వారిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. విద్యుత్ సమస్యలను ప్రజలు తమ దృష్టికి తీసుకువస్తే సకాలంలో సమస్యలు పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ఏదనుకుంటే ఎక్కువ పడుతుంది కూలర్ ఈ కన్సూమర్ ఫోరం అన్నది మన హెడ్ క్వార్టర్లో మన నిజామాబాద్లో ఉంటుంది. సో మాకు దాదాపుగా 8 జిల్లాలు మా కంట్రోల్లో వస్తాయి. ఇక్కడ ఈ 8 జిల్లాలో ఉన్న విద్యుత్కు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే రైతాంగమే కానీ కన్సూమర్సే కానీ అంటే కేటగిరీ 1 నుంచి మొదలు పెడితే కేటగిరీ 9 వరకు ఏ సమస్యలు ఎందుకు పెండింగ్లు ఉన్నాయో వాటి మీద మేము రివ్యూ చేసుకుంటూ వాటిని క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో మేము పర్యవేక్షించి వాటన్నిటి కూడా రిజాల్వ్ చేయడానికి ముమ్మర ప్రయత్నం చేయడానికి ఈ కన్సూమర్ ఫోరం అని ఉంది. ఈ కన్సూమర్ ఫోరం మెంట్ ఫర్ ద ఓన్లీ కన్సూమర్సే మేమే కన్సూమర్స్. కాబట్టి వాళ్ళ సమస్య ఏది ఉన్నా మనము డిపార్ట్మెంట్లో ఎక్కడ అవకతవకలు జరుగుతున్నాయి, ఎందుకు డిలే అవుతున్నాయి, వాళ్లకు సకాలంలో ఎందుకు సేవలు అందించలేకపోతున్నారు, ఇవన్నిటి మీద మేము రివ్యూ చేసుకుంటూ ప్రతి జిల్లాకి మేము ప్రతి నెల దాదాపు 6-7 ప్రోగ్రామ్స్ జిల్లాల్లో అన్ని జిల్లాల్లో కలిపి పెట్టేసి అక్కడ కూడా ఉన్న ఏమైనా పిటిషన్స్ వస్తే అవన్నీ రివ్యూ చేసి వాటన్నిటిని కూడా యాజ్ పర్ ద సిటిజన్ చార్ట్లో ఏముంటుందంటే ఈ పని ఇంతకాలంలో చేయాలి, ఈ పని ఇంతకాలంలో చేయాలి, ఆ రకంగా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కన్సూమర్ నుంచి రైతాంగం నుంచి ఏమైనా అప్లికేషన్స్ వస్తే అవి ఆ నిర్ణీత సమయంలో చేస్తున్నారా లేదా, చెయ్యకపోతే సంబంధిత అధికారులు ఏఈ అయినా ఏడీ అయినా డి అయినా ఎవరైనా కానీ లేకపోతే లోకల్ స్టాఫ్ అయినా కానీ వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోవడానికి కన్సూమర్ ఫోరం ఎప్పుడు కూడా ముందుంటుందని. కామారెడ్డి జిల్లా పరిధిలో పరిపాలనా సౌలభ్యం విధి నిర్వహణలో భాగంగా పెద్ద ఎత్తున పోలీసుల బదిలీలు జరిగాయి. ఎస్పీ రాజేష్ చంద్ర ఉత్తర్వుల మేరకు 146 మంది ఏఎస్ఐ, హెడ్ కానిస్టేబుల్ స్థాయి సిబ్బందిని వివిధ పోలీస్ స్టేషన్లకు బదిలీ చేశారు. బదిలీ అయిన సిబ్బంది తక్షణమే కొత్త స్థానాల్లో విధుల్లో చేరాలని ఆదేశాలు జారీ అయ్యాయి. కామారెడ్డి జిల్లాలో 146 మంది పోలీస్ సిబ్బంది బదిలీ అయ్యారు. బదిలీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. జిల్లా పోలీస్ శాఖలో పనిచేస్తున్న సివిల్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, ఏఎస్ఐల బదిలీ ప్రక్రియను బుధవారం పూర్తి చేశారు. 8 మంది ఏఎస్ఐలు, 18 మంది హెడ్ కానిస్టేబుల్, 111 మంది కానిస్టేబుల్, 9 మంది ఎంటీ సెక్షన్ సిబ్బంది బదిలీ అయ్యారు. 5 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన కానిస్టేబుల్, 4 ఏళ్లు పూర్తి చేసిన హెడ్ కానిస్టేబుల్, 3 ఏళ్ల సర్వీస్ ఉన్న ఏఎస్ఐలతో ఎస్పీ స్వయంగా మాట్లాడి వారి బిల్డింగ్ స్టేషన్ల ఆధారంగా బదిలీ ఉత్తర్వులు జారీ చేశారు. సందర్భంగా ఎస్పీ రాజేష్ చంద్ర మాట్లాడుతూ బదిలీ అంటే శిక్ష కాదని కొత్త బాధ్యత అని తెలిపారు. పారదర్శకత ఉంటేనే విధుల్లో నిబద్ధత వస్తుందని, నైతికత నిజాయితీతో ప్రజల నమ్మకం గెలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో
మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్ కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్ డాక్టర్ వి సాయి కృష్ణారావు ఎంబీబీఎస్ ఎండి పల్మనాలజీ కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, సిఓపిడి, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ఐఎల్డి, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్ జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్ సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర గోదాం రోడ్ కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, టీఎంటీ మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్న వారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి. లైఫ్ కామారెడ్డి జిల్లా బికనూరు మండలం పొందుర్తి జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగంలో కూర్చున్న 4గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటన కామారెడ్డి జిల్లా బికనూరు మండలం పొందుర్తి జాతీయ రహదారిపై గురువారం చోటు చేసుకుంది. పొందుర్తి శివారులో రోడ్డు పక్కన ఓ లారీ పార్కింగ్ చేసి ఉంది. అయితే హైదరాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు పొందుర్తి శివారులో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. దీంతో బస్సు ముందు భాగంలో జగొచ్చాయింది. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగంలో కూర్చున్న 4గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే చికిత్స నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని రూరల్ సిఐ శ్రీధర్ గౌడ్, ఎస్ఐ రంజిత్ కుమార్ పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు.
బోధన్లోని ఏకశిఖర గోశాలలో కొన్ని రోజుల క్రితం జరిగిన అగ్ని ప్రమాదంలో పశుగ్రాసం కాలిపోవడంతో గోశాల నిర్వాహకులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన గోశాల నిర్వహణపై తీవ్ర ప్రభావం చూపగా పశువుల పోషణపై సందిగ్ధత నెలకొంది. ఈ విషయం తెలుసుకున్న బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన పెట్లం అశోక్ మానవతా దృక్పథంతో ముందుకు వచ్చారు. గోశాల పరిస్థితిని అర్థం చేసుకుని 25,000 రూపాయల విలువ చేసే సుమారు 350 పశుగ్రాస కట్టలను గోశాలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గోశాల నిర్వాహకులు మాట్లాడుతూ అశోక్ చేసిన సాయం అత్యంత సముచితమన్నారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై గోమాత, జై గోమాత, జై గోమాత, జై గోమాత. అందరికీ జై శ్రీరామ్. ఒక 4 రోజుల క్రితం మన బోధన ఏకచక్రపుడు గోశాలలో చిన్న అగ్ని ప్రమాదం వల్ల దగ్గర ఒక 15,000 కట్టలు గట్టి కట్టలు కాలిపోయినాయి స్వామి. అది స్టేటస్ రూపంలో పెట్టగానే చూసి మన శశన్న గారు, మన బంగారం అశోక్ అన్న అందరు కలిసి లాస్ట్ టైం మొన్న 200, మళ్ళీ ఈరోజు 350 గడ్డి కట్టలు దగ్గర ఒక 20,000 రూపాయల గడ్డి కట్టలు ఈరోజు డొనేట్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే 2 డేస్ కింద కూడా మన బాన్సుల తిరుమల పూర్తి కూడా ఒక 10,000 రూపాయల గడ్డి కట్టలు డొనేట్ చేశారు మన పిట్లం అశోక్ గారు. మీరు కూడా ఎవరైనా దాతలు ఉంటే బోధన గోశాలకి దగ్గర 350 వరకు ఆవులు ఉన్నాయి స్వామి. ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. జై శ్రీరామ్, జై గోమాత. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం ఈ వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.